రవితేజ గారు చాలా రోజుల తర్వాత నేను ముందుకు రాను 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 అంటుంటే గుంజి గుంజి లాక్కొచ్చారు మీ వైఫ్. సో ఎలా ఉన్నారు? పర్లేండి, ఇప్పటికైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాం. ఆ, కొంచెం చెల్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, ఈ వీడియోస్ కూడా చేయాలని చెప్పేసి అనుకున్నాం. కానీ తను కొంచెం తీద్దాం, అందరితో పాటు మనం ఎందుకు వెనకబడాలి, కొంచెం ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో తను ప్రయత్నిస్తుంది, మెల్లమెల్ల తను కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా తనే ముందుకు తీసుకొచ్చాను. కానీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టడానికి మీరే ముందు తీసుకొచ్చారంట కదా ఆవిడ్ని. అంటే సోషల్ మీడియాలో ఉండాలన్నటువంటి కళ నాకు స్టార్టింగ్ నుంచి, చిన్నప్పటి నుంచే ఉండే. ఆ, ముందు స్టార్టింగ్లో నాకు ఇది అలవాటు చేసింది అయితే మా వెంకటేష్ అన్న, వెంకీ అని చెప్పేసి ఉంటుంది, వెంకీ DNC అని చెప్పేసి. తను స్టార్టింగ్లో చిన్న చిన్న ట్రై చేస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక టీంని ఏర్పాటు చేసుకొని తన కళలాగా కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఛానల్ని పెట్టి తన వేలో తను వెళ్ళిపోయాడు. కాకపోతే దాంట్లో కొంచెం చిన్న చిన్న ఇన్కమ్ రావడం మొదలైంది తనకి. తనతో పాటు మేము కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి తను చాలా అంటే చాలా ట్రై చేసిండు. కానీ అప్పటికి మేము చిన్నపిల్లలు, కొంచెం మేము వెనకాలే ఉండేవాళ్ళం. ఆ టైంలో మనకు మొబైల్స్ కొనుక్కోవాలి, కెమెరాలు కొనుక్కోవాలి అని చెప్పి అంటే పెద్ద అది డబ్బులు కావాలి కదా. ఇంట్లో అడిగితే అవన్నీ మీకెందుకురా, అన్న మంచిగా చదువుకున్నాడు, ఇది కాకపోతే మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుంటాడు, తనకి అది కాకపోతే ఇది కాకపోతే అది ఉంది, మీకేముందిరా బాబు, కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి, చదువుకున్న తర్వాత అప్పుడు మీరు జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే అప్పుడు మెల్లిగా ఇక వెనక స్టెప్ వేయడం అయితే జరిగింది. అప్పుడు మెల్లిగా మెల్లిగా మళ్ళీ మా అన్న ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నకి చెప్పి, పిన్ని వీని దగ్గర టాలెంట్ ఉంది అంటే అప్పుడు నేను అన్న దగ్గరికి ఎడిటింగ్ నేర్చుకోవడానికి, ఎడిటింగ్ చూడడానికి, చిన్న చిన్న సహాయం చేయడానికి కూడా వెళ్ళేవాళ్ళం. ఈ కెమెరా పరంగా కూడా కెమెరా హ్యాండిల్ చేయడం, రికార్డింగ్ చేయడం అటువంటి అన్న దగ్గర నేర్చుకున్నాం. చూసినా కూడా అప్పుడు ఆ టైంలో అన్న కూడా కొంచెం సపోర్ట్ చేసింది, ఇట్లా నేర్చుకో, ఇట్లా పట్టు అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళిండు. నేను కూడా చిన్న చిన్న నేర్చుకున్నా, కానీ ఆ టైంలో పెడదామన్నట్టుంది నాకు కూడా. ఇక మా అన్న వచ్చి మా అమ్మ నాన్న కన్విన్స్ చేసిన తర్వాత మా డాడీ ఒక కెమెరా ఉన్న ల్యాప్టాప్ తీసుకొచ్చింది స్టార్టింగ్లో. అప్పుడే తను సౌదీలో ఉంటుంటే సౌదీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. కానీ అప్పటికి అంత ఏజ్ లేదు నాకు. నేను నేర్చుకుంటే కొంచెం ఎంతో ఒక 10% నేర్చుకున్నా వచ్చు 100లో. చిన్న చిన్న ట్రై చేస్తా అనుకున్నా, కాకపోతే చదువుకునే టైంలో ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఒక 15 days 20 days 1 month దాకా ట్రై చేసిన మంచిగా, కానీ సపోర్ట్ అనేది కరెక్ట్ రాలేదు. అంటే నేను ఇట్లా చెప్తే వాళ్ళు ఇంకో రకంగా చేయడం, ఇట్లా ఒక డైలాగ్ ఇలా చెప్పండి అంటే ఇంకొక రకంగా చెప్పడం వల్ల ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ వెనుకకు వచ్చి అప్పుడు ఆ టైంలోనే పక్కకు పెట్టేసినాం అన్నమాట. మళ్ళీ స్టడీలోకి వెళ్ళిపోయి స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పెడదామని చెప్పేసి మా అమ్మ నాన్న అన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది కదా, వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో కొంచెం అమ్మ నాన్న కొంచెం వాళ్ళ చెప్పరు. కానీ నా తమ్ముడు కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో మా అన్న అయితే, పిన్ని నేను ఎవరికైతే చెప్పలేను, నాకైతే ఇంతవరకు వస్తుంది, ఇంటికన్నా ఉండి ఇంటికాడ కూర్చొని నేను ఇంత సంపాదించుకుంటున్నాను, కాబట్టి తమ్ముడు కూడా బయటకు వెళ్ళి అంత కష్టపడుతూ బరువులు మోస్తూ ఎందుకు, ఎక్కడో 5 నుంచి 9 గంటల దాకా, 5 నుంచి 6 గంటల దాకా మళ్ళీ డ్యూటీ చేసుకుంటూ, అది మంచి జీవితం కాదు. మొత్తం ఏదో ప్రైవేట్ కంపెనీలకి అంకితం అయిపోతుంది మన జీవితం అంతా. కాబట్టి నా మాట ఏంటంటే సపోర్ట్ చేయండి అని చెప్పంటే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చారు. ఎప్పుడు ఎంతవరకు చదువుకున్నారండి? అప్పుడు నాది ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిందా? ఏం చేశారు? డిగ్రీ డిస్క్ అండి. డిగ్రీ డిస్కా? ఓకే. ఆల్రెడీ ఓపెన్ చేస్తా అని చెప్పేసి అనుకున్నా, కాకపోతే టైం దొరకట్లేదు నాకు. ఓకే. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే మెడికల్ వర్క్ చేస్తున్నారు. ఒకటని కాదు, ఒక 15 రకాల వర్క్స్ అయితే చేశాను. ఒక దాంట్లో అనేది కాదు, ఏది సూట్ అవుతుంది మనకి, దేంట్లో ఇన్కమ్ బాగా వస్తుంది, పిల్లలకి ఎట్లా చూసుకోవాలని చెప్పేసి ఏదో ప్లానింగ్లో ఏదేదో చేసుకుంటూ వెళ్ళాను. కానీ మొత్తానికైతే ఈ మెడికల్ ఫీల్డ్లో అయితే సెట్ అయ్యాను. అంటే దాంట్లో కూడా ఇన్కమ్ ఏం రావట్లేదు కొంత. ఓకే. రూమ్లకి ఖర్చులకి. మెడికల్ ఫీల్డ్ అంటే మెడికల్ ఫీల్డ్ మీరు అనుకోవచ్చు మా ఓన్గా ఉందేమో, కాకపోతే కాదు. అంటే ఒక పర్సన్ దగ్గర వర్క్ చేస్తున్నాం, అంటే తెలిసిన వ్యక్తి, మా పేరెంట్స్ తరపున ఒక వ్యక్తి తెలుసు అన్నమాట, మెడికల్ ఫార్మసీ ఉంది వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం. నేనేమి మీకు మెడికల్గా ఓన్గా ఉందని అనుకోలేదు, కాబట్టి మీరు భయపడక్కర్లేదు, వాళ్ళకి వస్తుంది కదా డౌట్. ఓకే. సో
సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. దగ్గర దగ్గర 5-6 ఇయర్స్ 5-6 ఇయర్స్ పట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు తీస్తూ ఉంటే నాకు ఇన్కమ్ అనేది హై రేంజ్లో ఉంటుంటాయి. మా ఫ్యామిలీ కంటే ఎక్కువ నాకే కొంచెం ఎక్కువ మనీ అయితే వచ్చేది అన్నట్టు. సో పెళ్ళి చేసుకున్న తర్వాత మీకు కలిసి వచ్చిందా యూట్యూబ్ ఛానల్? పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా కలిసి రాలే అప్పటికి. అయ్యో, గీతాంజలి గారు పక్కనే ఉన్నారు కదండి. ఉన్నారు. ఆ టైంలో తనకి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆ టైంలో తనకు కొంచెం ఓపిక లేకపోవడం, అట్లా అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇక్కడికి రావడం చెప్పి అన్నట్టు. నేను ఇక్కడ వర్క్లో ఉన్నాను, తను వాళ్ళ డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆ టైంలో మనం ఏం చేస్తాం అంటే ఇద్దరం ఒక దగ్గర లేమన్నమాట. నేను ఇక్కడ ఉంటే అతను అక్కడ, అతను అక్కడ ఉంటే నేను ఇక్కడ. ఇప్పుడు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అయితే 2024 6 monthsలో స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ మొత్తం కలిపి స్టార్ట్ చేసినాం. ఎన్నాళ్ళకైంది మానిటైజేషన్? 6 monthsలో. 6 monthsలో అయిందా? ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? దేనికి యూస్ చేశారు? నగలు, చీరలు? 1 year పట్టింది. 1 year పట్టింది. ఓ, మానిటైజేషన్ అవడానికి. 6 months తర్వాత మాకు ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, తమ్ముడు కూడా అప్పటికే పెళ్ళి అయిపోయి ఇక ఎవరిది వాళ్ళు సపరేట్ అయిపోయినాం అన్నట్టు. ఓకే, సెటిల్ అయ్యేసరికి టైం పట్టింది. ఎవరిది వాళ్ళకి సపరేట్ అయిపోయేసరికి ఏమైందంటే మళ్ళీ మేము అక్కడ నుంచి ఇక్కడికి సపరేట్ వచ్చేసినాం. వాళ్ళు అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయారు, అమ్మ వాళ్ళు ఒంటరిగా అయిపోయారు, అక్కడిని చెల్లి ఒకతే ఉన్నాం. ఆ టైంలో మీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది పక్కకి పెట్టేసి డాలర్లు స్టార్ట్ అయింది. అప్పుడే మనైతే పడడం స్టార్ట్ అయింది, కానీ ఇక మాకు అప్పటికి సపోర్ట్ లేకపోవడం వల్ల మైనస్ పాయింట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఖర్చులు చూసుకోవాలి, మనీ సంపాదించాలి, పిల్లలకు పెట్టాలి, నాకు చూసుకోవాలి, రూమ్ ఎట్లా పెట్టాలంటే కష్టం. ప్రెసెంట్ ఎంత వస్తూ ఉంటుంది ఇన్కమ్ యూట్యూబ్ నుంచి? చెల్లె చనిపోయిన తర్వాతనే మళ్ళీ అంతే. అంత ముందుకు అంటే ఒక 15-20 దాటలే. అది దగ్గర దగ్గర 3 నెలలకు 4 నెలలకు కలిపి, అది కూడా. ఎందుకంటే దాన్ని అంత ఇంట్రెస్ట్ పెట్టలే కాబట్టి అలా వచ్చినండి. చెల్లె చనిపోయిన తర్వాత ఒక 1 lakh లోపు వస్తుంది, అంతే వచ్చింది. ఓకే. మళ్ళీ దాని తర్వాత నేను వీడియోస్ చేయలేదు అసలు. అది కూడా మా పాత వీడియోలు దాంట్లో చెల్లె ఉండడం వల్ల వ్యూస్ కొంచెం ఎక్కువ పోయి ఆ మనీ పడ్డది.